చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. జీవితంలో ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు అని ఆలోచించేవారు వారి జీవితంలో వారే జీవించడం మర్చిపోతారు. స్నేహమైన, ప్రేమైన, బంధమైన, బంధుత్వమైన, రెస్పెక్ట్ అనేది చాలా అవసరం. అది లేని నాడు ఏ బంధం ఎక్కువ కాలం కలిసి ఉండదు. ఎంత గొప్ప వస్తువైనా దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనుమరుగవుతుంది. అలానే మనిషి అయినా సరే మన విలువ తెలియని వాళ్ళ దగ్గర మనం మాట్లాడి వాదించినా ఉపయోగం ఉండదు. కొంతమందికి బ్యాడ్ టైం లేదా బ్యాడ్ లక్ లైఫ్లో ఎప్పుడో ఒకసారి పలకరిస్తూ ఉంటుంది. కానీ నాకేంటో ఎప్పుడూ నాతోనే ఉంటుంది అని అనుకోవడం తప్పు. దాన్ని ఎదుర్కొనే దమ్ము మనలో ఉంది. మనం పడే బాధ కొంతమంది కళ్ళకు కనిపించదు. వారిలో మనకు కావలసిన వారు కూడా ఉంటే అది మన దురదృష్టం. ఆలోచించకుండా మాట్లాడే మాట పదునైన కత్తి కన్నా ప్రమాదం. చాలా లోతైన గాయం చేస్తుంది. జీవితం మొత్తం సరిపోదు ఆ గాయం మానడానికి. నీకోసం వెతికే కళ్ళు, నీకోసం ఎదురు చూసే మనసు నిన్నే తలుచుకుంటుంది. ఈ ప్రాణం నా ఊపిరి ఆగే చివరి క్షణం వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇష్టమైన దానికోసం పోరాడి సాధించాలి. సాధించిన దానిని జీవితాంతం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరికి తల వంచకు, ఒంటరివాడివి అయిపోతావు. ప్రతి ఒక్క విషయాన్ని భరించకు, అందరి ముందు అలుసు అయిపోతావు. రోజులు మారాయి. పూర్వం రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. ఈ రోజుల్లో అతిథి మర్యాదలన్నీ డబ్బు, హోదాని చూసే ఉంటాయి తప్ప మంచితనాన్ని చూసో లేక గుణాన్ని చూసో ఉండవు. ఈ సృష్టిలో నిన్ను బాధించే వారు వేరెవరో కాదు, నువ్వే. నీది అనుకునే నీ శరీరమే నీకు శాశ్వతము కాదు అని తెలిసినా అది తెలుసుకోక నీ చుట్టూ ఉన్న బంధాల కోసం బాధపడుతున్నావు. ఒక్కటే జీవితం, ఎదురు దెబ్బలు ఎన్నో, ఒకటే మనసు, గాయాలు ఇంకెన్నో. ఒక్క మాట ఒకరి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క మాట మనలో ధైర్యాన్ని నింపుతుంది. ఒక్క మాట ఒంటరితనాన్ని పొగుడుతుంది. ఒక్క మాట చచ్చే వరకు తోడు ఉంటుంది. అదేంటో తెలుసా? నీకు నేను ఉన్నా, నీతో నేను ఉన్నా. ఎప్పుడూ గెలిచేవాడు ఒక్కోసారి తప్పు చేసైనా గెలవడానికి వెనుకాడరు. అదే ఓటమిని చూసేవాడు ఎక్కడ ఏ తప్పు జరగకుండా తిరిగి ప్రయత్నం చేస్తూ గెలవాలి అనుకుంటాడు. అమ్మతో ప్రేమగా మాట్లాడాలి, నాన్నతో మర్యాదగా మాట్లాడాలి, సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి, సోదరుడితో మితిమీరకుండా మాట్లాడాలి, చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి, దేవునితో మౌనంగా మాట్లాడాలి, మిత్రులతో మనసు విప్పి మాట్లాడాలి, ఎప్పుడూ మాట్లాడాలి, ఎవరిని నొప్పించకుండా.